గారు బీఆర్ఎస్ నుంచి. ముందుగా జయరాం గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సందీప్. మొత్తం మీద మొదటి విడత, రెండో విడత, మూడో విడత ఎన్నికలు ముగిస్తున్నాయి. దీంట్లో చాలా మట్టికి దాదాపు 7,000 పైచీలకు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించినట్టు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. కానీ ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ పార్టీ గుర్తు లేని ఎన్నికలు, దీంట్లో 2029 అసెంబ్లీకి రెఫరెండంగా సీఎం ప్రకటించాం. రాజకీయ స్ట్రాటజీనా లేకపోతే వాస్తవ విశ్లేషణ అనుకోవాలా? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పంచాయతీ ఎలక్షన్ లోపల పార్టీలకు అతీతంగా పర్సనల్ గా పర్సన్స్ ని ఎలక్ట్ చేసుకోవడంలో, సెలెక్ట్ చేసుకోవడం లోపల, సో ముఖ్యంగా తెలంగాణ జిల్లా లోపల అంతా వాయు వరుసలతోనే ఉంటాయి. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బావ, ఇట్లాంటి సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎవరైనా మనం మాట్లాడితే అన్న అని మాట్లాడుతుంటాం, తమ్ముడు అని మాట్లాడుతుంటాం, అక్క అని మాట్లాడుతుంటాం, బావ అని మాట్లాడుతాం. అంటే ఇట్లాంటి కలుపుగోలుతనం ఎవరి లోపలైతే ఎక్కువగా ఉంటుందో, ఎవరైతే ప్రజలకు దగ్గరగా ఉంటుందో, ఎవరైతే ప్రజా సమస్యలపైన స్పందిస్తారో వాళ్ళ ఫేస్ వాల్యూ. సో అందుకోసమే పార్టీ జెండా గుర్తులు పెద్దగా ఏమి ఉండవు, వాటి ఇన్ఫ్లుయెన్స్ కూడా పెద్దగా ఏమి ఉండదు ప్రజల లోపల. ఇక్కడ ఓన్లీ పర్సన్ మీనే డిపెండ్ అయి ఉంటుంది, పర్సన్ కు సంబంధించిన అంశాల మీదే డిపెండ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనము ఖమ్మంలో గాని ఇక్కడ గాని కొంతమంది ఉద్యోగాలు, ఒక పోలీస్ ఎస్ఐ కూడా తన ఉద్యోగాన్ని రిజైన్ చేసి వెళ్లి కంటెస్ట్ చేస్తే పాపం ఆయన ఓడిపోయారు. సో ఇట్లా అంటే ప్రజల్లో ఉండే వ్యక్తులు, ఇంకొక దగ్గర ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకొక దగ్గర ఒక రీసెర్చ్ స్టేషన్ గణపూర్లో రీసెర్చ్ స్కాలర్, ఇట్లా చాలా మంది అంటే ప్రజలకు దగ్గరగా ఉండకుండా ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ప్రజలకు దూరంగా ఉండే వాళ్ళను సో చాలా సింపుల్ గా పక్కన పెట్టేశారు. ఇట్లా అంటే ఇక్కడ వాళ్ళకు ప్రజలు దగ్గరగా ఉండి ప్రజల వాళ్ళతోనే కలిసి జీవించే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇది మనం చూస్తున్న విషయం. సో అది సర్వసాధారణంగా మనం గమనిస్తున్న విషయం. కానీ ఇక్కడ ఏదైతే రేవంత్ 7,000 పైసలకు గెలిచామో, సో 7,000 గెలిచామని అనుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారో, గెలిచిన ప్రతి క్యాండిడేట్ కి నా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్. ఏ పార్టీలకు అతీతంగా లేకపోతే మద్దతుదారులకు అతీతంగా ఎవరికైనా కూడా నా హార్టీ కంగ్రాచులేషన్స్. ఇక్కడ రేవంత్ చెప్తున్న విధానం ఏంటంటే, మేము ప్రజల లోపల మాకు తీసుకునే నిర్ణయాలు, ప్రజల లోపల మేము తీసుకునే అంశాలు ప్రజలు అంగీకరించి ఆశీర్వదించారు అని అంటున్నాడు. ఓకే, గుడ్. అది నిజంగా అదే అయితే సంతోషం. సో పార్టీకి అంతకంటే బలం ఇంకోటి లేదు, నాయకుడికి అంతకంటే కూడా ఆశీర్వాదం ఇంకోటి కాదు. దీన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ అది వాస్తవం కాదు. నేను విలేజ్లలో గ్రామ స్థాయిలో ఉన్నాను, గ్రామంలో తిరుగుతున్నాం, గ్రామ ప్రజలతో సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే మన పుట్టుక, మన ప్రారంభమైనదే గ్రామాలతో. గ్రామాల గురించి ఖచ్చితంగా తెలిసిన వ్యక్తులం మనం. సో అది నిజాలు కావు. నిజమేందంటే గతించిన ఎలక్షన్ల లోపల బీఆర్ఎస్ మీద గెలిచి ఈ రోజు ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది పట్టణాలలో గెలిచిన తర్వాత కాదు, పల్లెలలో నుంచి వచ్చిన ఓట్ల ద్వారానే అన్న విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోయింది. సో నేను ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుంది అంటే, పట్టణాల కంటే ఇక్కడే ఎందుకంటే మనకు హైదరాబాద్ గాని చుట్టుపక్కల గాని లేకపోతే ఇతర డిస్టిక్ మెయిన్ ఉమ్మడి జిల్లాల హెడ్ క్వార్టర్లో కానీ అత్యధికంగా ఓటమి పాలైంది కాంగ్రెస్. పల్లెలలో నుంచి ప్రేమగా గెలిచింది, అత్యధిక సీట్లు పొందింది కూడా కాంగ్రెస్. సో మరి దాన్ని కంపేర్ చేసినప్పుడు ఏ 85+ 90 వరకు రీచ్ అవ్వాలి, అది జరగలేదు. ఇది కాంగ్రెస్ కు డేంజర్ బెల్. నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇది కాంగ్రెస్ కు డేంజర్ బెల్ కొడుతుంది. దీన్ని మీరు పక్కదోవర పట్టించుకొని అపోహలలో లేదు గత ప్రభుత్వం ఏదైతే చెప్పింది బంగారు తెలంగాణ అని అన్న తర్వాత ఒక్కసారిగా ఆ బంగారు తెలంగాణ కాదు, ఇది బాధించిన తెలంగాణ అనే విషయం అర్థమైపోయింది. ఇప్పుడు మీరు ప్రజా తెలంగాణ కాదు, ఆలీబాబా చాలిచో తెలంగాణ అనేది ప్రజలకు క్లియర్ గా అర్థమైంది. ఇది 1 minute సందీప్, 1 minute. ఇది ప్రజా తెలంగాణ కాదు, ఆలీబాబా చాలిచోర్ అన్న తెలంగాణ విషయం అర్థమైపోయింది. అంటే దోసుకోవడం సరాసరి. ఈ ప్రభుత్వాలు ఏది మారినా కూడా దోసుకోవడం ఆగుతలేదు. అది ఆగకపోవడం వల్లనే
ఈ రోజు బీఆర్ఎస్ కు దెబ్బపడింది. ఇప్పుడు దోస్కోరో నిరంతర ప్రక్రియ 2 సంవత్సరాలలో ఈ రోజు ఆల్కహాల్ విపరీతమైన అమ్మకాలు ఉన్నాయి, అమ్మకాలకు వెళ్ళిపోయింది, విపరీతమైన ఆల్కహాల్ పంపిణీ జరిగింది. 75,000 కోట్లకు పైచీలకు, ఇది నేను చెప్పాలనుకున్నది, 75,000 కోట్ల పైచీలకు ఈ రోజు ఆల్కహాల్ దందా జరుగుతుంది. ఇది ఓన్లీ లెక్కల ప్రకారం అఫీషియల్ గా. అన్అఫీషియల్ గా ఇంకొక 75,000 కోట్లైనా ఆశ్చర్యపోవచ్చు. ఆ లెక్కలు నేను ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు ఈ లైవ్ లో. సో అంటే ఇంత దారుణంగా ఉంటే నా మొగుడు చచ్చిపోయినందుకు ఓట్లు వేసిన అనుకోవాలా, నా తమ్ముడు చచ్చిపోయినందుకు ఓట్లు వేసిన అనుకోవాలా, నా అక్క చనిపోయినందుక, చెల్లెలు చనిపోయిన, ఇట్లా వాళ్ళ భర్తలు చనిపోయినందుక, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రతి కుటుంబం లోపల, ప్రతి విలేజ్ లోపల నెలకొకరుగా చచ్చిపోతున్నారు. 12,702 కాన్స్టిట్యున్సీలు, సర్పంచ్ కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో ఆ సర్పంచ్ గ్రామ పంచాయతీలలో ప్రతి ఒక్కరు చచ్చిపోతుండే. ఈ రోజు అత్యధికంగా చచ్చిపోతున్నది తెలంగాణలోనే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోకుండా లేదు మేము గొప్పగా పాలిస్తున్నామంటే దానికి కావాల్సిన ప్రతిఫలాన్ని కూడా అందుకుంటారనేది నేను సలహా ఇస్తున్నాను. దీన్ని లేదు మేము ఇంకా గొప్పగానే ఉంటున్నాం ప్రజల తెలంగాణ అంటే మాత్రం ఇది ప్రజల తెలంగాణ కాదు, రెడ్డి తెలంగాణ. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ లో నాయకుల తెలంగాణ, దోపిడీదారుల తెలంగాణగా మారుతుందని ప్రజలు అమ్మ నా బూతులు తిరుగుతున్నారు. దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి.